కోడిని ఎలా కాల్చుకోవాలి? ఫస్ట్ మనం కోడి కోసిన తర్వాత కొంచెం పైకి లేపమ్మా, పైకి బోరు చూపిస్తాం మా ప్రేక్షకులకి. బోరు పీకిన తర్వాత ఇలా బోరు ఇలా చేసి అంటే తేటగా అంతా అయిపోయిందాక పీక్కోవాలి. తేటగా అయ్యిందాక మొత్తం క్లీన్గా చూడండి. ఇలా అంటే తోక కూడా పీకాలి, ఇంకా తోక కాడికి రాలేదు మావాడు. తోకను పీకుతుంటే కోడి చనిపోయినా కానీ అరుస్తుంటుంది. అట్లా 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 అరుస్తుందని మనం భయపడొద్దు, ధైర్యంగా ముందుకు పోవాలి. బాబు ఒకసారి కోడి లేపము. అట్లా ఇలా తేటగా ఏం లేకుండా తేటగా బూరు బీక్కొని కాల్చుకుంటే మోషన్స్ కావు, ఏం లేదు కానీ మనకి మోషన్స్ కావు. మెయిన్ ఇది నాటుకోడి. నాటుకోడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోషన్స్ అవుతాయి. మళ్ళీ మనం కోలుకోవాలంటే వారం టైం పడుతుంది, ఇంకా కొంతమందికి ఎక్కువనే పడుతుంది. హాస్పిటల్లో పెట్టిందా కానీ ఫస్టే మనం తేటగా బీక్కున్నాం అనుకోండి, బోరు క్లీన్ చేసుకుంటే మస్తు ఉంటుంది. అదే మనం షాపులలో తీసుకున్నాం అనుకోండి, షాపులలో ఏముంది, వేడి నీళ్ళలో ముంచుతారు, దానివల్ల అంతా హెల్త్ మంచిది కాదు. ఇదైతే న్యాచురల్, ప్రకృతి సిద్ధంగా మనం బోరు బీక్కొని ఏదైనా హ్యాపీగా తింటే హ్యాపీగా ఉంటాం, మంచిగా క్లీన్ చేసుకొని. లేదంటే మోషన్స్ అవుతాయి, తర్వాత బాధపడాలి. అవసరం ఉంటారా మనకి? మంచిగా క్లీన్గా తీసుకోవాలి. ఇది హలాల్. తర్వాత ఇలా తేటగా కాల్చుకుంటే ఏం లేకుండా మోడికాయలు కిటికలు అన్నీ మోడికాయలని తేటగా తీసేసి, చెయ్యి కూడా కాలుతుంది, జాగ్రత్తగా కాల్చుకోవాలి. మంట ఇంత పెద్దగా పెట్టుకోవద్దు. మోడికాయలు ఏమన్నా ఉంటే తేటగా తీసుకోవాలి. చూడండి, దెబ్బకే కానీ మంచిగా కాలింది. తాటాకుతో కాల్చుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంకా ప్రకృతి సిద్ధం, ఇదంతా ప్రకృతి వరం. కానీ ఏదన్నా కొంచెం కాలవాలంటే టాలెంట్ ఉండాలి. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందంట, అప్పుడే. కానీ ఒక దెబ్బకి మంచిగా కాలింది. కానీ మీరు ట్రై చేసి చేతులు కాల్చుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.